ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం తీసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించేద్దాం. రెండు వారాల్లో మనం 2వ అధ్యాయం 11వ వచనం వరకు మనం చూస్తూ వచ్చాం. 11వ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 2వ అధ్యాయంలో ఉండే ఇంకొక 2-3 ప్రసంగాలు మనం 12, 13, 14 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల్లో మనకు కనబడుతున్నటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైనటువంటి విషయం ఏంటి అంటే, మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి అత్యంత విలువైన, శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి రక్షణ. ఈ రక్షణ కార్యం కొరకు దేవుడు ఆయన ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాల పాటు దేవుడు చేసినటువంటి ప్లాన్ ప్రకారము ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. అంటే నీకు నాకు ఇక్కడ కూర్చున్నటువంటి మనం పొందినటువంటి ఈ రక్షణ మనకు రావడానికి దేవుడు నిశ్చయించినటువంటి కార్యము అది నెరవేరడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతూ వచ్చింది. ఈ వేల సంవత్సరాల్లో దేవుడు అనేక మంది వ్యక్తులను ఎన్నుకోవాల్సి వచ్చింది, అనేక మందితో మాట్లాడవలసి వచ్చింది, అనేక మందిని ద్వారా దేవుడు ప్రవచన రూపంలో ఆయన రాకను బయలుపరచవలసి వచ్చింది. వీటన్నిటిని నెరవేరుస్తూ ఆయన ఈ లోకంలోనికి దేవుడే మానవుడుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మహిమను విడిచిపెట్టి, సింహాసనమును విడిచిపెట్టి ఆయన మంటి దేహంలోనికి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు, మన పాపం కొరకు, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి కాబట్టి నా పాపం కొరకు దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆయన 33.5 సంవత్సరాలు మంటి దేహంలో మానవుడిగా ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు మానవుడిగా జీవించి ఏ పాపము లేకుండా, ఏ పాపము ఆయన మీద నేరము మోపబడినటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన మన కొరకు చేసినటువంటి ఆ సిలువ యాగం దేని కొరకు అంటే మనల్ని రక్షించడం కొరకు. ఇక్కడ కూర్చున్నటువంటి మనకు పూర్వపు పాపపు స్థితిలో నుండి, పూర్వపు భయంకరమైనటువంటి ఆ దోషపు స్థితిలో నుండి ఆ యొక్క నిత్య నరకాగ్ని గుండానికి, లేకపోతే నిత్య నరకాగ్నికి మనమందరము కూడా వెళ్ళవలసినటువంటి వారమై ఉండగా అందులో నుండి మనల్ని తప్పించి, మనల్ని రక్షించి నా ఆత్మకు ఆయన రక్తము చేత కడిగి రక్షణను అనుగ్రహించినటువంటి ఆ రక్షణకర్త అయినటువంటి దేవుడు తన దాసుడైనటువంటి పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. ఆ మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? రక్షణను కాపాడుకోవడానికి నీవు నేను పొందినటువంటి రక్షణ, ఈ రోజు నువ్వు కలిగి ఉన్నటువంటి రక్షణ, పాపములో నుంచి విడుదల పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా నువ్వు సాగుతూ ఉన్న ఈ రక్షణను కొనసాగింపు చేసుకోవాలంటే, రక్షణ మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది అనేది మనం వాక్యంలో నుండి గమనిస్తే మనకి ఇక్కడ శ్రేష్టమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి. 12వ వచనం, కాగా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని. ఏం చెప్తున్నాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు దేవుని మందిరంలో ఉన్నప్పుడు, మీరు దైవ సేవకులు ఎదుట ఉన్నప్పుడు, మీరు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు, మీరు సహవాసంలో ఉన్నప్పుడు, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, మీరు దైవ సేవకులతో కలిసి పరిచర్యలో సాగుతున్నప్పుడు మీరు ఎలాగా దేవుని మాటకు విధేయులుగా బ్రతుకుతున్నారో, ఒకప్పుడు నేను మీ మధ్యలో ఉండి పరిచర్య చేసినప్పుడు మీరు పొందినటువంటి ఆ రక్షణలో సాగుతూ ఎలాగా విధేయులుగా ఉన్నారో దేవునికి, నేను మీతో లేని సమయంలో కూడా, దేవుని మందిరంలోనే కాదు, దేవుని మందిరం వెలుపల కూడా, దేవుని ఆరాధిస్తున్నప్పుడే కాదు, నీ ఇంటిలో ఉన్నప్పుడు కూడా, నువ్వు దేవుని సంఘంలో ఉన్నప్పుడే కాదు, నీవు నీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, నీ ప్రాంతంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నువ్వు వ్యాపారంలో, అనేకమైనటువంటి ప్రాంతాల్లో నువ్వు సంచరిస్తున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు కూడా మనుషులుగా మనం బ్రతుకుతున్నటువంటి జీవితంలో గడుస్తున్నటువంటి ప్రతి సమయంలో కూడా మనం ఏమై ఉండాలో తెలుసా? దేవునికి విధేయులమై ఉండాలి. దేవునికి మనం విధేయులుగా ఉన్నాము అంటే, మనం ఎలా విధేయులుగా ఉండడం అంటే ఏంటంటే, భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలంటండి? మొట్టమొదటిగా మనం రక్షణను కాపాడుకోవడానికి మనకి రక్షణ ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది. అది మాటలతో వర్ణించలేనిది, అది చేతలతో ఏ మనిషి చేయలేనిది, మన తల్లిదండ్రులు మన కొరకు చేయలేనిది, ఈ లోకంలో ఏ మానవుడు చేయలేని, ఇవ్వలేనటువంటి రక్షణని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కోట్లు పెట్టినా, ఎంత వెల చెల్లించినా పొందలేనటువంటి రక్షణ. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా 3 బైబిల్స్ని ప్రింట్ చేశారు. మొట్టమొదటిగా ముద్రించబడింది బైబిల్ గ్రంథమే ఈ ప్రపంచంలో. భారతదేశంలో మొట్టమొదటిగా ముద్రించబడింది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ప్రపంచంలో మొట్టమొదటిగా ముద్రించబడినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. ఇలా ఆలోచించేది. ఈ యొక్క ముద్రణ యంత్రం మొట్టమొదటిగా కనిపెట్టినప్పుడు కొన్ని ప్రతులు కొన్ని బైబిల్ని ప్రింట్ చేశారు. ఈ మొదటగా ప్రింట్ చేసినటువంటి బైబిల్లో ఇప్పటికి ఒక ఆయన దగ్గర ఉంది, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్ గేట్స్ అనబడినటువంటి ఆయన దగ్గర ఒక బైబిల్ ఉంది. ఇప్పటికి మొదట ముద్రించబడిన బైబిల్. ఆ బైబిల్ ఆయన కొన్ని 100 కోట్లు పెట్టుకున్నాడు.
ఆ బైబిల్ విలువ ఎంతో తెలుసా? ఎంత అండి? ఎంతమందికి మీ దగ్గర మీ చేతుల్లో బైబిల్ ఉంది ఈరోజు? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? చూపించిన అవసరం ఉందా? బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ తెచ్చుకున్నారా చర్చికి? అందుకే అదొక ప్రిస్టేజ్ అనమాట. బైబిల్ పట్టుకొని మనం చర్చికి వెళ్తే అందరూ చూస్తారేమో. బైబిల్ అది మొబైల్లో ఉంది కదా, బైబిల్ మొబైల్లో యాప్ రూపంలో బైబిల్ వచ్చేసింది కదా, పర్లేదులే బైబిల్ చేతిలో లేకపోయినా పర్లేదు అనుకుంటున్నాను. ఆయన కొన్నటువంటి బైబిల్ ఇంచుమించు కొన్ని వందల కోట్లు విలువైనటువంటి ధనాన్ని వెచ్చించి ఆయన బైబిల్ పొందాడు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ అయినా ఒకటే. బైబిల్ మన ఇంటిలో ఉంటే, బైబిల్ మన కబోర్డ్లో ఉంటే, బైబిల్ మన తల కింద ఉంటే, బైబిల్ మన చేతిలో ఉంటే, బైబిల్ మన బ్యాగ్లో ఉంటే మనకు రక్షణ రాదు. మన రక్షణ మనం కాపాడుకోలేము. దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం నీకు రాదు. బైబిల్ని నీ హృదయంలో ఉంచుకోగలిగితే, బైబిల్ని ఎడతెగక నువ్వు చదువుతూ ఆ వాక్యంలో నీ హృదయంలో దాచుకోగలిగితే అది నీకెంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ రక్షణను దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి రక్షణ పొందడానికి దానికోసం ఎంతమంది ప్రార్థన చేశారో, ఎంతమంది కన్నీరు కార్చారో. నీ భార్య అయి ఉండొచ్చు, నీ బిడ్డలై ఉండొచ్చు, నీ తల్లి అయి ఉండొచ్చు, నీ తండ్రి అయి ఉండొచ్చు, నీ కుటుంబం అయి ఉండొచ్చు, నీ సేవకుడు అయి ఉండొచ్చు, నీ చుట్టూ ఉన్న ఎంతో మంది రోజుల తరబడి ప్రభువా ఇదిగో పలానా బిడ్డకు రక్షణ ఇవ్వయ్యా, మార్చు ప్రభా, విడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తే ఈ రోజు రక్షణ పొందుకొని నువ్వు నిలబడి ఉన్నావు. రక్షణ ఎంతో విలువైనది. ఎంతో మంది అమూల్యమైన ప్రార్థన, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు నీ కొరకు వారి సమయాన్ని వెచ్చిస్తే నీకు కలిగింది రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు ఇంత గొప్ప శిలువ యాగం చేస్తే నీ రక్షణ పొందుకున్నావు. నీ జీవితంలో అనేకమైన వాటిని, నీకు కలిగి ఉన్న వాటిని, నీకున్న వాటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటారు. ఎంతమంది ఎంత కేర్ ఉంటుందో కొంతమంది. చూడండి, ఆలోచన. మన ఇంట్లో ఉండే ఒక వస్తువు మీద మనకు అంత ప్రేమ, అంత మక్కువ. అది కేవలం నీతో ఉంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. కొంతమంది చూడండి ఎంతో జాగ్రత్తగా ప్రతిదీ మెయింటైన్ చేస్తూ వెళ్తుంటారు. చాలా మంచిది, నేనేమి వారిని విమర్శించడం లేదు. వీటన్నిటికంటే శ్రేష్టమైనది గొప్పది నీ ఆత్మరక్షణ కాదా? నా ఆత్మరక్షణ కాదా? ఈ శరీరం 70-80 సంవత్సరాలు మనతో ఉంటుంది, కానీ ఆత్మ నిత్యమైనది, సావులేనిది, యుగయుగాలు ఉండేది మన ఆత్మ మాత్రమే. నువ్వు అంటే ఎవరో తెలుసా? నువ్వు అంటే నీ శరీరం కాదు, నీ పేరు కాదు, నీ ఇంటి పేరు కాదు, నువ్వు అంటే నీ ఇల్లు కాదు. నువ్వు అంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మే శాశ్వతంగా నిలిచి ఉంది. ఈ ఆత్మకు దేవుడిచ్చిన రక్షణని మనం ఎంతలా కాపాడుకోవాలండి? బంగారాన్ని ఎవడైనా మూలలో పడేస్తాడా? ఎవరు పడేస్తారండి మూలలో? బంగారాన్ని ఎవరైనా రోడ్డు మీద పడేసుకుంటారా? ఎవరు పడేస్తారండి? మనం వాడే ఒక వస్తువుని మనం అంత విలువగా చూస్తే మన ఆత్మ ఏంటంటే గొప్పది. ఈ రక్షణను కాపాడుకోవడానికి ఏముండాలి తెలిసింది? లోపల భయం, వణుకుండాలి. అమ్మో, దేవుడు నాకు ఇంత శ్రేష్టమైన రక్షణ ఇచ్చాడు, ఈ రక్షణ నేను ఎక్కడ కూడా కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. ఈ శ్రేష్టమైన అనుభవాన్ని నేను నా జీవితంలో ఇస్తాను. రక్షణ విలువైన ఆ రక్షణ నేను కాపాడుకోవాలి. ప్రతి దినం, ప్రతి ఉదయం నా ప్రార్థనలో, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవడానికి నాకు కృపనివ్వయ్యా, నేను నాకు ఇచ్చిన ఈ రక్షణని కొనసాగించుకోవడానికి నాకు శక్తిని ప్రభా అని ప్రార్థించుకోవాలి. భయముతో, వణుకుతో ఉండాలండి, భయపడాలండి. లోకానికి, ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నో పరిస్థితులు అనేక మార్లు మన రక్షణను కోల్పోయేటువంటి స్థితిగతులు మనకు ఎదురవుతాయి. ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలుగా మనందరం ఎదుర్కొంటాం. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని మన రక్షణను కోల్పోయేటువంటి పరిస్థితులు తీసుకొస్తాయి. కానీ మనం భయముతో, వణుకుతో దేవుని వైపు చూస్తూ, ఒకవేళ ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి స్థితిలో నీ రక్షణ విషయంలో ఒకవేళ నువ్వు ఎక్కడైనా జారిపోయి ఉంటే, నువ్వు కొంచెం వెనుకబడి ఉంటే, ఖచ్చితంగా నీలో ఏం రావాలో తెలుసా? దేవుడు మన ఆత్మకు ఇచ్చినటువంటి రక్షణని, దేవుడు మనకు ఇచ్చినటువంటి రక్షణలో నుండి జారిపోయే పరిస్థితి, పడిపోయే పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు, ఒకవేళ మన రక్షణ జీవితంలో సాగుతున్నప్పుడు మనకి ఏం రావాలో తెలుసా? కొన్నిసార్లు మనం బలహీన స్థితిగతులు మనకు ఎదురైతే పెయిన్ రావాలి, నీకున్న బాధ రావాలి. అయ్యో, నేను ఎందుకు ప్రభా ఇలా బలహీనపడ్డాను? బలపరచు ప్రభా, నన్ను స్థిరపరచు ప్రభా. నీలో ఒక భయం కలగాలి, నీలో ఒక బాధ కలగాలి, నీలో ఆ భయము, వణుకు ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని కాపాడుకునే విషయంలో అలా లేకుండా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా లోకంతో రాజీ పడిపోయి, మనుషులతో రాజీ పడిపోయి, పరిస్థితులతో రాజీ పడిపోయి,
స్థితిగతులతో రాజీ పడిపోయి నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు తెలుసా? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయావు. మనం ఎక్కడున్నావు తెలుసా? నీకు పెయిన్ రావడం లేదంటే, ఎంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నా, నీ జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నా, నీకు ఎంత మాత్రం బాధ లేకుండా, ఎంత మాత్రం ఆత్మీయమైనటువంటి వేదన లేకుండా, భారం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు. అంటే భ్రష్టత్వం అంటే నీవు నీ జీవితంలో భ్రష్టత్వం అని వెళ్ళిపోయావంటే నీ జీవితంలో ఏం జరుగుతున్నా నీకు ఏం అనిపించదు, మారాలనిపించదు, జీవితాన్ని మార్చుకోవాలనిపించదు, లేకపోతే అయ్యో నేను రక్షణ లేని స్థితిలో ఉన్నానే, నేను రక్షణ పొందాలని అనిపించదు, మారు మనసు పొందాలని అనిపించదు, లేకపోతే మారు మనసు ఎప్పుడో పొందినా ఆ మారు మనసు రక్షణ అనుభవాన్ని కోల్పోయి పాపంలో బ్రతుకుతున్నా, ఆ పాపంలో నుంచి బయటకు రాకుండా ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ పాపంలోనే జీవితాన్ని జరుపుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు. భ్రష్టత్వం నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. మనల్ని భ్రష్టత్వం అనేది నరకానికి తీసుకెళ్తుంది. అపవాది మనల్ని భ్రష్టుల్ని చేస్తాడు. వాడి పని నిన్ను నన్ను భ్రష్టుల్ని చేయడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయముతో వణుకుతో రక్షణ కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ అనుదినము భయముతో వణుకుతో ప్రభు మనకి ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి. చదువుదాం, వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం. 12వ వచనం కంటిన్యూ చేయడం. చాలా మందికి చాలా ప్రశ్నలు అండి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనందరికీ చాలా ప్రశ్నలు ఎదురవుతాయి చాలా సందర్భాల్లో. అదేంటో తెలుసా అండి? లోపల అనిపిస్తుంది మనందరికీ, నేను బాగుండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఈ వాక్య ప్రకారం నేను జీవించాలి, అట్టి రక్షణ పొంది నేను ఉండాలి, అలాంటి రక్షణ అనుభవంలో నేను సాగిపోవాలి, నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవునికి ఇష్టరాలుగా విధేయురాలుగా దేవునికి నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది. కానీ క్రియారూపంలోకి వచ్చేసరికి మనం చాలాసార్లు ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మనకు అనిపిస్తుంది, ఎలా నా శక్తి సరిపోవడం లేదే, ఎలా సాధ్యం, నేను చేయగలనా, నేను సాధించగలనా, నేను ఈ పాపంలో నుండి బయటకు రాగలనా, ఈ బలహీనతలో నుండి బయటకు రాగలనా, ఈ శోధనలో నుండి బయటకు రాగలనా, ఈ పరిస్థితుల్లో నుండి బయటకు రాగలనా, నేను నా జీవితానికి ఇలా మార్చుకోగలనా అనేటువంటి ఎన్నో ప్రశ్నలు నేను చెప్తున్నాను, యథార్థంగా చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. మనందరి జీవితాల్లో చాలాసార్లు ప్రశ్నలు ఎదురవుతాయి. ఇది సాధ్యమా, నేను అలా ఉండగలనా, నేను అలా చేయగలను, నేను అలా బ్రతకగలనా అని, అంతా నా వలన అవుతుందా అనేటువంటి ప్రశ్న మీలో ఉంటే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. 11వ వచనం చదవండి. మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై నీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలుగు చేస్తారంటే ఆయన మనలో ఇచ్చేయించుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో కూర్చున్న నీవు నేను ఈ రోజు నుంచి నేను ఈ పాపాన్ని విడిచిపెడుతున్నా అంతే. ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో నా పాపమును నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా దోషము నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా అవిధేయత నేను ఒప్పుకుంటున్నానయ్యా, నాలో ఉన్న పలానా బలహీనతను నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఈ రోజు నుంచి నాకు దానికి సంబంధం లేదు ప్రభా, పాపానికి నేను తీసివేస్తున్నాను ప్రభా. ఇచ్చేయించుకో. మొట్టమొదటిగా ఏం చేసుకోవాలంట? తీర్మానం చేసుకోవాలంట. ఇచ్చేయించుకోవాలి దేవుని సన్నిధిలో. చాలా మందికి లేదేంటో తెలుసా? ఇచ్చేయించుకోవడం అంటే దేవుని సన్నిధిలో తీర్మానం లేదు. ఎలా ఉంటామంటే బాధపడుతూ ఏం చేస్తుంటాం? చాలా అయ్యో నేను అలా ఉంటే బాగుంటుంది, నేను ఇలా ఉంటే బాగుంటుంది, నేను రక్షణ పొందితే బాగుంటుంది, నేను నమ్మకంగా జీవిస్తే బాగుంటుంది అనుకుంటూనే వెళ్ళిపోతుంటాం. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగానే ఏం ఉండదు, ఆలోచన ఉండదు, ఎటువంటి ఆ యొక్క స్పృహ మనలో ఉండదు. మరలా లోకంలోకి వెళ్ళిపోయేమవుతాం, లోకంలో కలిసిపోతాం. కానీ మొట్టమొదటిగా నీలో రావాల్సిన తెలుసా? తీర్మానము. ఇచ్చేయించుకోవాలి. ఇచ్చేయించుకున్న దాన్ని ఏం చేయాలంట? కార్యసిద్ధి. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు మనము నీకు మందు అలవాటు ఉంది. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు మందిరంలో ఏదో సిగరెట్, బీడియో, గుట్కా, పాన్ ఏదో ఒక అలవాటు అని చెప్తున్నావు. నువ్వు అనుకున్నావు ఈ రోజు నుంచి వద్దు, వదిలేస్తున్నా, అయిపోయింది, ఇచ్చేయించుకున్నావు. బయటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే ఈ లోపల అనిపిస్తుంది, ఒక అరగంట ఆగానే టైం అవుతుంది అన్నమాట. ఆ టైం నీకు ఏమనిపిస్తుంది? అది ఆదివారం మంచి మటనో, చికెనో, చేపలో వండుకున్నాం. నీ మనసు ఏం చేస్తుంది? లాగుతూ ఉంటుంది, శరీరం లాగుతూ ఉంటుంది. అపవాది శోధించడానికి ప్రారంభిస్తాడు. ఈ లోపల ఎవడో వస్తాడు, ఏం సంగతి అలా, అప్పటి వరకు ఎప్పుడు అడగనోడు తెమ్మంటావా అంటాడు. నువ్వు 4 రోజులు మారి నీకెందుకు, అప్పటి వరకు నువ్వు పోయిస్తే తాగినోడు, నీ చుట్టూరు తిరిగి నేను అడుక్కున్నాడు, ఆ రోజు నుంచి ఏమంటాడు తెలుసా? వాడికి ఎంత ధారాళమైన మనసు వస్తుందో. వాడు ఏమంటాడు తెలుసా? నీకు కావాలా చెప్పు, నేను తెస్తానంటాడు. కిడ్నీలు అమ్మాయినా నీకు ఇస్తానంటాడు. ఎందుకంటే నువ్వు బాగుపడటం వాడికి ఇష్టం లేదు. నువ్వు ఎలా అయిపోవాలా? నువ్వు పాడైపోవాలా? నీ మీద ఎక్కడ లేని ప్రేమను చూపిస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను నాశనం చేయడం.
సాతాను వాళ్ళ నుండి ప్రేరేపిస్తుంది. సాతాను వాడు ఆ వ్యక్తిని వాడుకొని నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే మనం ఇచ్చేయించుకోవాలి, నిర్ణయించుకోవాలి దేవుడి సన్నిధి. దేవుడి సన్నిధి ఎందుకో తెలుసా మనం ఇక్కడికి వచ్చేది? ఇది ఒక స్కూల్ లాంటిది. దేవుని మందిరం అనేది ఒక బడి లాంటిది. ఒక దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మనం దేవుని వాక్యం అనేటువంటి ఈ వాక్యము వింటూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి అనేకమైన వాటిని ఏం చేయాలో తెలుసా? మనం తీసివేసుకోవాలి. అందులో ఉన్నటువంటి అవలక్షణాలు. మీరు ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్రాన్ని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఒక పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయిలో ఒక వ్యక్తి ఒక ఉలి పెట్టి తనను తానే చెప్పుకుంటూ ఉంటాడు. చూసారు ఎప్పుడైనా? ఎంత మీనింగ్ ఉందన్నట్టు మనల్ని మనం చెప్పుకోవాలని, ఇచ్చేయించుకోవాలి దేవుని సన్నిధిలో. నేను చాలా మందిని చూసాను కొంత, వాళ్ళు ఎంత బాగున్నారు, వీళ్ళు వాళ్ళు. అది నీకు సాధ్యమే, అంతకంటే ఎక్కువ సాధ్యం మనకి. ఎప్పుడంటే మనం తీర్మానించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూద్దాం. తప్పుడు వచ్చింది కాక నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ ఉన్న దానిని మీ జీవితంలో దాని ప్రకారము బ్రతుకుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట? మీలో కార్యసిద్ధి. సిద్ధించును గాక అంటారు కదా, సిద్ధం అంటారు కదా. సిద్ధించడం అంటే నెరవేరడం. నీలో కార్యసిద్ధిని కలుగు చేసేవాడు ఎవరు అంటే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మొట్టమొదటిగా నిర్ణయించుకో, నువ్వు విడిచిపెట్టు, నువ్వు ప్రార్థన చేయి. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ప్రభా అని దేవుడి దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకుంటే నీలో కార్యసిద్ధి కలుగు చేసేవాడు ఎవరో తెలుసా? నీకు అట్టి ప్రేరణ కలుగు చేసింది, నీ మనసులో అట్టి భారం పెట్టింది, నువ్వు అలా సరిచేయబడాలి, నీ పాపము నువ్వు పలానా పాపం విడిచిపెట్టాలి, నువ్వు మారాలని నీతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ ప్రేరణనిచ్చి నిన్ను మారడానికి ప్రేరేపిస్తూ నీ జీవితాన్ని మార్పు గుండా నడిపించడానికి నిన్ను నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం కూడా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే తీసుకున్నావు. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి తీర్మానంలో నువ్వు నిలవబడి నువ్వు కార్యసిద్ధి అంటే నువ్వు దాంట్లో సఫలీకృతం అవునట్లుగా నేను చేసేది కూడా దేవుడే. నువ్వు కానే కాదు, వల్ల నా వల్ల సాధ్యము కాదు నువ్వు అనుకున్నావే. నేను చెప్తున్నప్పుడు ఇందాక మీరు కనిపించుంటుంది చాలా మందికి, అవును పాస్టర్ గారు చెప్తుంది కరెక్టే, అవును నాకు కూడా అలాగే ఉంది, నాకు అలాగే అనిపిస్తుంది, కానీ సాధ్యం కావడం లేదే. నీకు అవ్వదు. కానీ ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. కార్యసిద్ధి కలుగు చేయవాడు. ఆయన మీద ఆధారపడితే, నువ్వు ఆయన మీద ఆనుకుంటే, నువ్వు ఆయనలో నిలిచి ఉంటే, ఆయన ఎదుట నువ్వు తీర్మానం తీసుకుంటే, నువ్వు ప్రతిరోజు ప్రభుతో ఒక మాట చెప్పు చాలు, ప్రభా నేను తీర్మానం తీసుకున్నాను ప్రభా, మందిరంలో నాలో కార్యసిద్ధి కలుగు చేయను, ఆయన నాకు శక్తిని ఇవ్వు ప్రభా, జయించే కృపని ఇవ్వు ప్రభా. వాక్యం చదువుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. చెప్తున్నాను చాలా మందికి ప్రార్థన అంటే గంటలు ప్రార్థన చేయాలని అనుకుంటున్నారేమో. మీకు అంత టైం ఉండకపోవచ్చు. గంటలు ప్రార్థన చేసే సమయం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి. నీ వలనైనంత మట్టుకు నువ్వు చేయి. దేవుడు నిన్ను అంత స్థితిలోనికి నడిపిస్తే నువ్వు అలాగే చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు అంతగా నువ్వు ఎదిగి ఉద్దేశం వృద్ధవాకండి ఎవరి మీద. ఒక పుట్టిన బిడ్డ ఇంతే తినగలడు, ఇంత భోజనం తినమంటే తినలేడు. ఆహారం ఒక పుట్టినటువంటి బిడ్డని మనం వాడి కుక్కి ఇంత పెడితే తినగలడా? పొట్టంత ఉంటుంది, నోరెంత ఉంటుంది. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దినదినము ఎదగాలి. దినదినము మనం ప్రభుని సాయం మొదట ప్రారంభించడం ముఖ్యం. ఏం చేయాలి? ఇచ్చేయించుకోవాలి. కానీ ఇచ్చేయించుకోండి. ఈరోజు నిర్ణయం తీసుకోండి. దాన్ని చేయడానికి దేవుడు నీకు శక్తినిచ్చి నడిపిస్తాడు. 14 వచ్చిన మళ్ళా చదువుకుందాం. మీరు మూర్ఖమైన ఒక్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అన్నింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను ఎక్కడున్నామండి? మూర్ఖులైనటువంటి ఒక్కర జనం. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. నువ్వు ఎంత చెప్పు, నువ్వు ఏం చెప్పు, నువ్వు ఎలా చెప్పు, వాడు అంతే. చెప్తే వింటాడు, నేను చెప్తే మారుతాడు. మా ఆయన నేను చెప్పగానే మారిపోతాడు, మా అన్న మారిపోతాడు, మా అక్క మారిపోతుంది, మా వాళ్ళు. మనుషుల్లో కావాల్సినంత మూర్ఖత్వం ఉంది. ఆలోచించే జ్ఞానం ఉండదు చాలా మంది. ఆలోచించరు. మూర్ఖత్వం. నేను నమ్మిందే, నేను చేసింది అనేటువంటి భావనలు. ఒక్కర జనం అంటే ఏంటో తెలుసా? సక్రమం అంటే సక్రమమైనటువంటి స్థితి. కానీ ఒక్కరం అంటే సక్రమంగా లేకపోవడం, ఇష్టానుసారమైనటువంటి జీవితాలు. నా ఇష్టం వంటి పరిస్థితుల మధ్యలో లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఏముంది? మూర్ఖుల కార్యాలను చేయండి. పైన చెప్పబడినటువంటి వ్యక్తిగత రక్షణను కాపాడుకుంటూ
దేవునికి విధేయురాలుగా ఉంటే నువ్వు ఏం చేయగలవు తెలుసా? ఈ రక్షణను కాపాడుకోగలవు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ఏం చేయగలవు? మనం ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం ప్రకారం విధేయులుగా ఉంటే రక్షణని కాపాడుకోగలం. రెండోది ఏం చేయాలంటే ఆయనకు లోబడి జీవించడం ద్వారా, విధేయులుగా ఉండడం ద్వారా మన రక్షణ కాపాడుకోవాలి. అదే 12వ వచనంలో మనం ఇంకో విషయం చూస్తున్నాం, చదువుకుందామా? భయముతోనూ వణుకుతోనూ రక్షణని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా రక్షణ కాపాడుకోగలం. మూడోదిగా ఏం చూసాం? నిశ్చయించుకోవడం ద్వారా, తీర్మానాల ద్వారా మన రక్షణని మనము కాపాడుకోగలం. నాలుగోదిగా ఏం చెప్తున్నాడంటే తీర్మానాలు తీసుకున్నారు, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, భక్తులు కలిగి ఉన్నారు, విధేయులై ఉన్నారు, తీర్మానాలు తీసుకున్నారు అని మీరు బ్రతుకుతుంది ఎక్కడో తెలుసా? వక్ర జనము మధ్య మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి మీరు సనుగులను సంశయములను మాని ఏముండకూడదంట? విశ్వాసికి సనుగులు ఉండకూడదంట. సనుగులు అనే విశ్వాసికి ఒక రక్షణ పొందిన దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనలో సనుగులు, సంశయాలు, అనుమానాలు, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, సంశయాలు, సందేహాలు, సనుగుళ్ళు, కొనుగుళ్ళు. చూడండి, ఇశ్రాయేలీలు దేవుడు వారి జీవితంలో ఎన్నించినా, ఎంత చేసినా, ఎంత నడిపించినా, ఎంత తోడై ఉన్నా చిన్న కష్టం రాగానే ఏం చేశారు వాళ్ళు? ఎవరి మీద? దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను శోధిస్తున్నాడు. దేవుడిని శోధించడం అంటే డైరెక్ట్గా వాళ్ళు దేవుడిని ఏమనలా, దేవుడు నియమించి, దేవుడు నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక దైవజనుడిని, ఈ దైవజనుడు కూడా ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని అడిగి దేవుడు చెప్పింది ప్రజలకు చెప్తున్నటువంటి ఒక దైవ సేవకుని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరన్నట్టు ఇప్పుడు నోటి వస్తున్న మాట ఎవరిది? ఇప్పుడు మోషే చెప్తున్నటువంటి మాట నువ్వు అంటున్నావంటే ఆ మాట ఎవరిదంటే దేవుడిది. నువ్వు దేవుడిని అంటు సంశయాలు. చాలాసార్లు చూడండి, చాలా మంది వారి చుట్టూ ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి భర్తను బట్టో, భార్యను బట్టో, ఒక మంచి విశ్వాసంగా ఉన్నటువంటి భర్త ఇంకోవైపు భార్య శోధిస్తూ ఉంటుంది, భార్య వల్ల సమస్యలు, లేక మంచి విశ్వాసంగా ఉన్నటువంటి భార్యకి భర్త వల్ల సమస్యలు. ఇద్దరు మందిరానికి వస్తారు కానీ ఒకరు ఆత్మీయంగా ఉంటారు, ఇంకొకరు ఆత్మీయంగా ఉంటారు. ఇద్దరు అదే వాక్యం వింటారు, ఇద్దరు అదే మందిరంలో వాళ్ళలో పాల్గొంటారు, ఇద్దరు అదే ప్రార్థనలో ఉంటారు, ఇద్దరు అదే ఇదిలో ఉంటారు. కానీ ఒకరు ఏం చేస్తుంటారు? ఒకరు దేవుళ్ళు వెళ్తుంటారు, ఇంకొకరు సనుగులతో, సంశయాలతో వాళ్ళని ఏం చేస్తుంటారు? పొడుస్తున్నారు. విశ్వాసిగా అలాంటి ఒక ఏక్యమైన, లేకపోతే అలాంటి ఒక చీప్ మెంటాలిటీ, సనగడం అనేది అలాంటి తెలుసా? ఒక చాలా చీప్ అంటారు కదా, నువ్వు కూడా చాలా చీప్, నువ్వు సనుగుతున్నావు అంటే తీసి పక్కన పడి దేవుడి మాట పరిపూర్ణంగా నమ్ము. సంశయాలు వద్దు, అనుమానాలు వద్దు. దేవుడి మాట యందు విశ్వాసం నుంచి నిలవబడు. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ఏమంటావు తెలుసా? జ్యోతుల వలె ఉంటామంట, స్టార్ అయిపోతావు. దేవుని స్తోత్రం. చదవడమా 14 కంటిన్యూ చేయి. అట్టి జనుల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకున్న జ్యోతుల వలె కనపడుతున్నారు. ఎవరంటే లోకమందు వక్ర జనము మధ్య, మూర్ఖ జనము మధ్య, ఇష్టానుసారమైనటువంటి రకాలైన రీతిలో బ్రతుకుతున్న వారి మధ్య నువ్వు జీవవాక్యమును చేతపట్టు. అంటే పరిశుద్ధ వాక్యమును చేతపట్టు. ఈ వాక్యమును హృదయంలో కలిగి, ఈ వాక్యమును నీ జీవితంలో చూపిస్తూ నువ్వు జీవిస్తున్నటువంటి నువ్వు ఎలా ఉన్నావంట? నువ్వు చేస్తావు. స్టార్. ఎవరండి స్టార్? స్టార్ తెలుసా? నీతిగా బ్రతికేవాడు ఒక స్టార్, యథార్థంగా బ్రతికేవాడు స్టార్, పరిశుద్ధంగా బ్రతికేవాడు స్టార్. దేవుని వాక్యం విని మారు మనసు పొంది, రక్షణ పొంది, అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా అందరిలో నుండి తనను తాను ప్రత్యేకించుకొని నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టడిగా బ్రతికేవాడు స్టార్. ఎందుకో తెలుసా? వాళ్ళు వేలల్లో ఒకరు ఉంటారు, భూమిని పట్టుకొని ఆయన జీవవాక్యమును పట్టుకొని నడుస్తుంటే నీలాంటి వారు కొందరే ఉంటారు. స్పెషల్, అందరిని నిలబెట్టిన వాళ్ళు స్పెషల్గా స్టార్. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటారు.